2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. మరి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం మొత్తం? తప్పకుండా అమ్మా. ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా 4 గ్రహ సంచారాలు అనేటువంటివి మారబోతున్నాయి, జరగబోతున్నాయి అండి. సో ఈ 4 గ్రహ సంచారాలు ఏమిటి అంటే, ప్రధానమైనటువంటిది శుక్రగ్రహ సంచారము సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత కర్కాటకంలోంచి సింహరాశిలోకి ఆయన వెళ్ళబోతున్నారు. తర్వాత 17వ తారీఖు రవిగ్రహ సంచారం అండి. ఆయన సింహంలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. సో రవి సంక్రమణం అనేటువంటిది 17వ తారీఖున జరగబోతోంది. 15వ తారీఖున బుధగ్రహ సంచారము సింహరాశిలోకి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే రవి బుద్ధులు ఇద్దరూ కూడా 2 రోజుల తేడాలో సింహంలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. కుజగ్రహ సంచారము సెప్టెంబర్ 12వ తారీఖు దగ్గర నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది మారబోతోందమ్మా. సో గ్రహ సంచారాలన్నీ కూడా మిగిలిన గ్రహాలైనటువంటి గురుగ్రహ సంచారం మిథునంలోనే జరగబోతోంది. తర్వాత కేతుగ్రహ సంచారం సింహంలోనే జరగబోతోంది. రాహుగ్రహ సంచారం కుంభంలోను, శనిగ్రహ సంచారం మీనంలోనే యథావిధిగా జరుగుతున్నాయండి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో? తప్పకుండా అమ్మ. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. చాలా బాగుంది అని చెప్పచ్చు. ప్రధానంగా 2వ స్థానంలో గురుగ్రహ సంచారం యోగిస్తోంది. తృతీయ, చతుర్థ స్థానాల్లో శుక్రబలం అనేటువంటిది బాగుంది. దశమంలో రాహుగ్రహ సంచారము, లాభంలో శనైశ్వరుడు వక్రించినప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళకి కాస్త మేలు చేస్తూ ఉన్నారని చెప్పచ్చు. అయితే 15వ తారీఖు వరకు వీళ్ళకి బుధుడి యొక్క బలం 4వ స్థానంలో చాలా బాగుంది అని చెప్పొచ్చండి. 12వ తారీఖు దాటిన తర్వాత కుజ బలము అనేటువంటిది వీళ్ళకి అందుతోంది, 6వ స్థానంలోకి వెళ్తున్నారని చెప్పచ్చు. అయితే ప్రధానంగా మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురుబలం అనేటువంటిది ధన ఆదాయాన్ని పెంచేటువంటిది, విద్య విషయంలో మంచి గ్రోత్ను తీసుకొచ్చేటువంటిది, మాట వల్ల 10 మంది ఆకర్షింపబడేటువంటిది, అన్నీ కూడా 2వ స్థానంలో గురుడు మంచి సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. అక్టోబర్ మధ్య సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం వరకు కూడా వీళ్ళకి ఇది యోగం బాగుంటుందండి. తర్వాత శుక్రబలం అనేటువంటిది వీళ్ళకి బాగుంది. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్, ఏఐ, వర్చువల్ రియాలిటీ, సాఫ్ట్వేర్, ఈ ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ కొత్త తరహా ఆలోచనతో ముందుకు వెళ్తూ నేను ఎదగాలి అని తాపత్రయం, కృషి, పట్టుదల ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప ఆదరణ, అవకాశాలు ఈ మాసంలో బాగుంటాయి. అయితే ఇదే కాకుండా చతుర్థంలో శుక్రబలం కూడా కలుగుతోంది కాబట్టి నూతన వస్త్ర, వాహన, గృహ యోగాలు లేదా వాహన యోగాలన్నీ కూడా ఈ మాసంలో ఖచ్చితంగా వీళ్ళకి కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. తర్వాత మనం చూసుకుంటే దశమంలో రాహుగ్రహ సంచారము. దశమంలో రాహుగ్రహ సంచారం కెరీర్లో మంచి గ్రోత్ని ఇస్తుంది. ఎలాంటి గ్రోత్ని ఇస్తుంది అంటే, ప్రధానంగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. రాహు ఎప్పుడు కూడా యాంప్లిఫై చేసేటువంటి ప్లానెట్ కాబట్టి వీళ్ళు ప్రమోట్ చేసుకోగలిగితే, వీళ్ళు మార్కెటింగ్ చేసుకోగలిగితే, రాహు అంటే మార్కెటింగ్, టెక్నాలజీని వాడి మార్కెటింగ్ చేసుకోగలిగితే, వీళ్ళకున్న స్కిల్ అంతా కూడా బయటకు తీసుకురాగలిగితే ఎక్స్ట్రాడినరీ కెరీర్ అనేటువంటిది వీళ్ళకి ఈ మాసంలో, ఆ పై మాసంలో కూడా చాలా బాగుంది. సో ఎప్పుడు కూడా రాహు మీకు యోగిస్తూ ఉంటే యాంప్లిఫై అనేటువంటిది కావాలి. సో దాని మీద ఫోకస్ చేయండి. పర్సనల్ చార్ట్లో రాహు బలాన్ని కూడా చూసుకోండి. లాభంలో శని వక్రించి మీకు దశమాన్ని చూస్తున్నారు. ఇక్కడ పార్షియల్లీ ఎందుకు మెయిల్ చేస్తున్నారు ఇందాక అన్నానంటే అమ్మా, లాభంలో శని వక్రించడం వల్ల దశమంలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటివి ఉంటాయి. దీని మూలాన కంటక శని ప్రభావం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కెరీర్లో ఒడిదుడుకులు. నాకు తెలిసి వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారంటే ఐదర్ మ్యారిటల్ లైఫ్ ఇష్యూ ఆర్ రెండవది ఏంటి అంటే కెరీర్లో ఈ ఉద్యోగ, వ్యాపార, వాణిజ్యాల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి, భయము అనేటువంటి దాంతో చూస్తూ ఉంటారు నాకు తెలిసి. ఖచ్చితంగా బికాజ్ ఆఫ్ శని వక్రించడం వల్ల వీళ్ళకి ఆ సమస్య వచ్చిందండి. పర్సనల్ చార్ట్లో శని బలము అనేటువంటిది స్ట్రాంగ్గా చూసుకోండి. శనికి సంబంధించిన తైలాభిషేకం, పరిహారము లాంటివి చేయడం వల్ల ఈజీగా దాని నుంచి బయటకు వస్తారండి. తర్వాత 15వ తారీఖు వరకు బుధుడి యొక్క బలం అనేటువంటిది 4వ స్థానంలో వీళ్ళకి బాగుందండి. 4th హౌస్లో బుధుడు ఎందుకు యోగిస్తారు అంటే, బుధుడు అనేటువంటి ఆయన బంధుకారకుడు. చతుర్థ స్థానం కుటుంబ స్థానం అండి.
అంటే కుటుంబ పరంగా వచ్చేటువంటి సపోర్ట్ కానీ, కోఆపరేషన్ కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, వాళ్ళతో సరదాగా గడపడం కానీ, మాతృ సౌఖ్యం కానీ, ఇవన్నీ కూడా బుధుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఇస్తారమ్మా. 15వ తారీఖు దాటిన తర్వాత బుధుడి యొక్క బలం తగ్గడం వల్ల బంధువుల్లో కలహాలు రేకెత్తే అవకాశాలు ఉంటాయి, వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. బుధుడి యొక్క బలం తగ్గింది కాబట్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా మాట వల్ల వచ్చేటువంటి తగ్గులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చండి. ఆ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడి యొక్క బలం అనేటువంటిది అందుతోంది. ఎందుకు అంటే కుజుడు తులారాశిలోకి వెళ్ళబోతున్నారు, శుక్రస్థానంలోకి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కుజుడి యొక్క బలం పెరగడం వల్ల రుణ బాధలు, అప్పులు ఎవరికైతే ఉంటాయో అప్పులన్నీ తీర్చేసేటువంటి యోగం కనబడుతుంది. భూలాభము అనేటువంటిది కనబడుతుంది. ఇందాక చతుర్థంలో శుక్రబలం వచ్చడం వల్ల మనం గృహయోగం చెప్పుకున్నాం కదండి. ఈ కుజుడు రావడం వల్ల కూడా ల్యాండ్ కానీ, అసెట్స్ కానీ, వాహనాలు కానీ కొనే యోగం బాగుంటుంది. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఏవైనా ఉంటే 15th లోపులోనే మీరు చూసుకోండి. ఎందుకంటే బుధుడి యొక్క బలం 15th తర్వాత వెళ్ళిపోతుంది కాబట్టి స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా అంత గొప్పగా అనుకూలించవు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడి బలం అందిన తర్వాత శత్రునాశనము అనేటువంటిది కలుగుతుందండి. శత్రువులు ఎంత ఆధిక్యత ప్రదర్శించాలని చూసినా వాళ్ళ మీద వీళ్ళు చాలా గొప్పదైనటువంటి ఎత్తుగడలు, తెలివితేటలతో వాళ్ళు వేసేటువంటి ప్లాన్స్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, భూ వివాదాల నుంచి బయటపడతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మంచి భూలాభం కూడా వీళ్ళకి కలుగుతుంది అని చెప్పుకోవచ్చమ్మ. అయితే రవి బలము అనేటువంటిది వీళ్ళకి ఈ మాసం మొత్తానికి లేదు. దీనివల్ల ఏమేం జరుగుతాయి? పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవడం వల్ల ఏం జరుగుతుంది? అకాల భోజనము అని శాస్త్రం చెబుతోందండి. టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగం విషయంలో కానీ, లేకపోతే గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడం విషయంలో కానీ, రాజకీయం చేసేటువంటి శక్తి సామర్థ్యాల విషయంలో కానీ ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. 4th కేతుగ్రహ సంచారం యోగించడం లేదు కావున ఈ కుటుంబ పరంగా వచ్చేటువంటి ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఇందాక కూడా చెప్పుకున్నామండి, 15th తర్వాత బుధుడి యొక్క బలం లేకపోవడం వల్ల వస్తుంది అని. సేమ్ కేతు యొక్క బలం లేకపోవడం వల్ల కుటుంబ పరంగా ఒత్తిడి, మనశ్శాంతి లేకపోవడం, మనస్పర్ధలు అనేటువంటివి తలెత్తడం ఇలాంటివి కనబడతాయమ్మ. నాట్ ఓన్లీ కుటుంబం అండి, వృత్తి వ్యాపారాల్లో 4వ స్థానం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో టెన్షన్ కానీ, ఒడిదుడుకులు కానీ, అప్స్ అండ్ డౌన్స్ కానీ ఎక్కువగా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంది. సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి, గొప్పదైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం చెప్పుకుంటే కొన్ని ఆస్పెక్ట్స్లో పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. కలిసి వచ్చే రోజు అండి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రోజు అని అంటే గురువారంగా మనం చెప్పుకోవచ్చమ్మా. కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు, వైట్ కలర్. తెలుపు, పసుపు రంగులు రెండు కూడా చాలా బాగుంటాయి. కలిసి వచ్చే నెంబర్, కలిసి వచ్చేటువంటి సంఖ్య నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందండి వీళ్ళకి ఈ మాసం? ఉత్తర దిక్కు అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. నార్త్ డైరెక్షన్లో మీరు ఏదైనా చేయాలనుకుంటే, స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారము ఆచరించాలి అంటే ప్రధానంగా ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని ప్రతిరోజు చదవండి. ఆదివారం నాడు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గోధుమలు దానంగా ఇవ్వండి. అప్పులున్న వాళ్ళైతే కందులు దానంగా ఇవ్వండి. కుటుంబ పరంగా ఒత్తిడి ఉన్నవాళ్ళు పెసలు దానంగా ఇవ్వండి. లేకపోతే కెరీర్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి వాళ్ళైతే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా శనికి తైలాభిషేకం చేయించండి, చాలా బాగుంటుంది. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మ. మనం మాట్లాడుకునేటువంటిది ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలే కాకుండా పర్సనల్ చార్ట్ అనేటువంటిది కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకు అని అంటే గోచార గ్రహచార సమన్వయమే మీ జీవితం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి కోరిక ఉన్నా, ఏ సందేహములు ఉన్నా ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.